చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. Church, let us give a great clap to Lord Jesus Christ in worshiping Him and praising Him. అలాగే తరలు వంచి చిన్న మాట ఆయన ఆరాధించుట కొరకై మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రభు అర్హత లేని నాపై నీవు చూపిన నీ కృపకై ప్రసాదించిన రక్షణకై ప్రభుకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించడం, దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ఆరాధించినట్లు మన హృదయాలను ప్రభు సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో పడవేసుకుందాం. లార్డ్, ప్లీజ్ స్పీక్ టు మీ, టాక్ టు మీ, enrich me, inspire me, so that I may offer myself as a living sacrifice, an acceptable sacrifice this evening, Master. ప్రార్థన చేసుకుందాం. అశ్విని ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, మహా గొప్ప దేవ, మీ కొందనాలు తండ్రి. గత వారం అంతా ప్రభు మీ భద్రతల్లో కాచి కాపాడి మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి ప్రభా, ఈ యొక్క దినమున మమ్మల్ని నిలిచి ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే వారంగా ఉండుటకు సహాయం చేసిన గొప్ప దేవ, మీ కొందనాలు ప్రభా. అవును తండ్రి, హృదయంతో మిమ్మల్ని ఆరాధించే వారంగా మేము ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము ఎంతైనా ప్రభా గొప్పవారం కాదు ప్రభా, ఎంచదగ్గ వారం కాదు ప్రభు. అయినను తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయ్యా, ఈ యొక్క దినంలో ప్రభా ఇప్పుడు ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకై వచ్చి ఉన్నాం తండ్రి. అయ్యా, వినబడే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, అలాగే ప్రభా అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుండి అయ్యా ఈ యొక్క దినాన ప్రభా ఈ టైం అంతట్లో ప్రభా సహాయం చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యము విని ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించక పూర్వము దేవుని యొక్క వాక్యం చేత మనం ప్రేరేపించబడిన వారమై ఆ పని చేద్దాం. టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ స్పీకర్ మన మధ్యలో. చిన్న ఇంట్రొడక్షన్ అన్న గురించి చెప్పిన తర్వాత ఐ ఇన్వైట్ హిమ్. He is Brother Annavaram. I think he is Dr. Annavaram. కాకినాడ దగ్గరలో ఒక చిన్న ద్వీపంలో, కాకినాడ యానం మధ్యలో అక్కడ జన్మించారు. చదువు నిమిత్తమై చిన్న వయసులోనే 14 ఏళ్ల వయసులో హైదరాబాద్కి మూవ్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడే స్కూలింగ్ అండ్ కాలేజ్ స్టడీస్ కూడా హైదరాబాద్లోనే పూర్తి చేశారు.
నిజాం కాలేజ్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఎంఏ ఎంఫిల్ చేయడం కొరకై సోషియాలజీలో చేయడం కొరకై ఢిల్లీలోని ప్రెస్టీజియస్ యూనివర్సిటీ జేఎన్యూ అంటారు కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అందులో తన మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత హీ టాట్ ఎట్ హిందూ కాలేజ్ ఇన్ ఢిల్లీ. హిందూ కాలేజ్ ఢిల్లీ భారతదేశంలోనే ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్గా పరిగణించబడిన హిందూ కాలేజ్ ఢిల్లీలో ఆయన బోధన చేయటం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మనకి గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా సోషియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్గా సెలెక్ట్ అవ్వటం జరిగింది. అక్కడి నుంచి 2010 సంవత్సరం నుంచి ఆయన మరి అక్కడ టీచ్ చేస్తూ అలాగే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలాగే అకాడమిక్స్తో పాటుగా అనవరం గారు హీఈస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ, పర్టికులర్లీ అడ్వకేటింగ్ ఫర్ ఇంక్లూజివ్ చర్చ్. ఇదేంటో అన్నయ్య వివరించాలి, నాకు అర్థం కాలేదు, మేము మాట్లాడుకునే టైం కుదరలేదు. ఆ తర్వాత ఆయనకున్న సామర్థ్యంలో డిజేబుల్ పీపుల్ మధ్యలో డిఫరెంట్ బోర్డ్స్లో ఆయన పనిచేస్తున్నారు. ఎంగేజింగ్ డిజేబిలిటీ అన్నటువంటి ఒక సంస్థలో బోర్డు మెంబర్గా ఉన్నారు. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా NCCIలో కూడా he is playing a vital role representing people with different challenges. ఆ తర్వాత అన్న డాక్టర్ బిఆర్ అలమేలు అనేటువంటి సోదరితో వివాహం జరిగింది. ఆమె జేఎన్యూలోనే టీచ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అన్న చిన్నప్పటి నుంచే టోటల్లీ బ్లైండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అయితే దేవుని కృప, ఆయన ఇచ్చిన అంతర్ వెలుగును బట్టి దేవుని యొక్క ప్రణాళికలు ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చారు. దిస్ ఈస్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ హిమ్. సో ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు హ్యావ్ హిమ్ అమాంగ్ us. I invite Brother Anavaram Garu to the dais. Anna, please come forward. Welcome, Anna. Thank you. Thank you very much. Thank you. It's long claps. This is your mic. Comfortable holding? It's fine. This one is good. Yeah. Thank you very much. It's a great privilege and honor to be here. మీ మధ్యలో ఉండటం గొప్ప ఘనతగాను అలాగే ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. And I'm particularly thankful to the God servant Vijayanna and Sister Sheba here. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసులు విజయన్న గారికి అలాగే సోదరి హెప్సిబా గారికి కూడా వందనాలు. And we know Anna for some time because most of the activities we conduct is our advisory pastor. సో అన్నవాళ్ళు చేసేటువంటి ఈ యాక్టివిటీస్లో అడ్వైజరీ పాస్టర్గా మరి నన్ను కూడా వారు పరిగణించడం మూలాన అలా పరిచయం ఏర్పడింది. And they very generously spend their time for us. మరి మా నిమిత్తమై వారు చాలా దాతృత్వంతో వారి సమయాన్ని కేటాయిస్తారు. And that's how I'm here. ఆ కారణం చేతే ఈ పూట మీ మధ్యలో నేను ఉన్నాను. I truly say that it's a great privilege because to come and speak to God's people, it's always a great blessing that we get from nowhere. మరెక్కడా దొరకని ఆధిక్యత ఏంటంటే దేవుని ప్రజలకు దేవుని వాక్య పరిచర్య చేయటం అనేది గొప్ప భాగ్యము, మరెక్కడా దొరకదు. అందుకని ఇది ప్రివిలేజ్ అని ఘనత అని అంటున్నాను. We'll look to the word of God. దేవుని యొక్క వాక్యము చూద్దారండి. Look to the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయము. Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము.
We will read from verse 5 to 9. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. We will read it alternately. మార్చి చదువుకుందాం. I hope all of you have opened it. మీరందరూ తెరిచారని నమ్ముచున్నాను. Hebrews chapter 2 verses 5 to 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. గట్టిగా చదువు. జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. 7వ వచనం, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ అనిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద చదవండి ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. We look to the Lord. ప్రభు వైపు సహాయం కొరకే చూద్దాం. Our dear heavenly loving Father, మా ప్రేమ కలిగిన కృప కలిగిన తండ్రి, we really thank and praise you for this great time, the great evening this time. మరి ఈ యొక్క గొప్ప సాయంకాలం కొరకై మీకు ఎంతో కృతజ్ఞతలు. Lord, we are unworthy vessels in your hands. ప్రభువా, నీ చేతిలో అయోగ్యులమైన పాత్రలముగా ఉన్నాము. But particularly you chose me to stand here this evening. మరి ఈ యొక్క సాయంకాలం వేళ ఇక్కడ నిలబడటానికి మీరు నన్ను ఎంచుకున్నందుకే వందనాలు. Lord, we pray that you talk to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. And you talk through me. మరి నా ద్వారా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. You give us the grace. మీ కృపనివ్వండి. And you give us the grace to speak your word. నీ మాటలు, నీ వాక్యము మాట్లాడడానికి కృపనివ్వండి. We submit ourselves into loving hands and pray in the precious name of our Lord and Savior Jesus Christ. నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రశస్తమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. I am not a regular preacher. నేను క్రమంగా బోధించేటువంటి బోధకుని, ప్రసంగికుని కాదు. I am an ordinary believer like many of you. మీలో చాలా మంది లాగే సాధారణమైన విశ్వాసిని. I am sure there will be many believers much more senior than me here. మరి ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది నాకంటే సీనియర్ విశ్వాసులు ఉండుండొచ్చు. So I am going to really talk to you in a way that all of you to connect yourself with me. మరి నేను ఏ రీతిగా మీతో ఈ సాయంకాలం వేళ మాట్లాడబోతున్నానంటే, నేను చెప్పే మాటలకు మీరందరూ కూడా కనెక్ట్ అవ్వాలని మాట్లాడుతున్నాను. So I am not going to really preach you. మరి నిజంగా మీకు బోధ చేయాలి, ప్రసంగం చేయాలి అనుకోవట్లేదు. I only want to remind you few things and also want to share my own confusions so that you will think about them. మరి కొన్ని విషయాలు, సంగతులు మీతో చెప్తాను. అలాగే నా సొంత నేను వెళ్తున్న కొంత సంఘర్షణ గుండా ఆ విషయాలు మీతో చెప్పి మీరు కూడా దాని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. I particularly want you to respond to us. Unlike sitting silently, please feel free to interact when we speak. మరి ఈ రీతిగా మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు అలా మౌనంగా కూర్చోవడం, మేమే మాట్లాడడం కాదు, మధ్యలో మీరు కూడా మాట్లాడొచ్చు. కాబట్టి ఆ స్వతంత్రం తీసుకోండి. I want to ask you a very small question. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. What is the most boring part of church service on Sunday? ఆదివారం ఆరాధనలో బాగా బోరు కొట్టేటువంటి సంగతి ఏంటి? Don't tell me there is no boring. అసలు బోరే కొట్టదండి అని చెప్పొద్దు. That, yeah. Of worship and, okay, let me ask you very specifically. మరి ఇంకొంచెం సూటిగా అడగనివ్వండి. Of worship and table, among the worship and table services, మరి ప్రత్యేకంగా ఈ ప్రసంగం తర్వాత కాసేపు ఆరాధన సమయం, ఆ తదుపరి ప్రసంగం తర్వాత రొట్టె విరిచే సమయం ఉంటుంది కదా, which of these two is really boring? ఈ రెండిట్లో బాగా ఏది బోర్ కొడుతుంది? Tell us frankly. I will ask Brother Vijay to close his eyes so that you will not know. Don't tell me, even though I know we sit here for a very short time, మనం కాసేపు ఇక్కడ కూర్చుంటాం కానీ even then we feel bored.
అయినా అందులో కొంచెం బోర్గా ఫీల్ అవుతాం. Which one? ఏది చెప్పండి, చెప్పండి నిజంగా ఏది అనిపిస్తుంది? బ్రెడ్ బ్రేకింగ్ అని ఒకరు చెప్పారు. Bread breaking is only 5 minutes. అదోలా 5 నిమిషాలే కదా. The real boring, let me tell on your behalf, మరి మీ పక్షాన నన్నే చెప్పనివ్వండి, worshipping. ఆరాధన సమయం. No? It's for some of you. కొద్దిమందికి, Probably half a dozen of you it is not boring. కనీసం 6 మందికైనా అది బోరింగ్గా ఉండుండొచ్చు బహుశా. మీ నవ్వు చెప్తుంది అది. But I'll tell you because I started going to Hebron from my 5th standard in Hyderabad. మరి హైదరాబాద్లో నేను వచ్చిన తర్వాత 5వ తరగతి వయసు నుంచి నేను హెబ్రోన్ సహవాసానికి వెళ్తా ఉన్నాను. You know how long a Hebron service lost? మరి హెబ్రోన్ సహవాసంలో ఎంతసేపు ఉంటుందో తెలుసు Have you కదా? ever gone to Golconda Crossroads? గోల్కొండ క్రాస్ రోడ్స్ హెబ్రోన్కి వెళ్ళారు కదా మీరు, చాలా మంది వెళ్ళుంటారు. From 10 o'clock? 10 గంటల నుంచి 5 గంటల వరకు, 3 గంటల వరకు. Worship, literally we fight with each other to have a choice. మరి అక్కడ నోరు తెరిచి ఆ ప్రభుని ఆరాధించే సమయం కొరకే ఓ చిన్నపాటి పోట్లాట జరుగుతుంది. 2 hours. 2 గంటలు. I know what worship means. ఆరాధన అంటే ఏంటో నాకు తెలుసు. I know as youngster, I like you many years before. మరి చాలా సంవత్సరాల కిందట నేను మీలా ఉన్నాను. But why is it that we are not able to connect ourselves with the worship? మరి ఆరాధనలో మనల్ని మనం ఎందుకు దేవుని హృదయంతో అనుసంధానం కాలేకపోతున్నాం? It is a very human problem. అది మానవ తప్పిదం, మానవ సమస్య. Let us not deny it. చూడండి, దాన్ని కొట్టిపారేయకండి, Let us accept it. దాన్ని అంగీకరిద్దాం. Most of the time, చాలా మటుకు we are not able to connect ourselves with God in worship. ఆరాధన సమయంలో మనల్ని దేవునితో అనుసంధానం చేసుకోలేకపోతున్నాం. I'm therefore going to bring to you at least 3 or 4 reasons why we should worship and worship together. మరి ఎందుకు ఆరాధించాలి, ఎందుకు కలిసి ఆరాధించాలి అన్నటువంటి సంగతులు ఒక 3 విషయాలు చెప్తాను. And probably in those 3 or 4 things, I'm also going to talk about why is it that we are unable to connect ourselves. ఈ 3 విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి మనకు అర్థమవుతుంది, ఎందుకు మనం ఆరాధనలో దేవునితో సంధింపు కలిగి లేకుండా ఉంటున్నాం. The verses you have read, we have read so far. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి లేఖన This భాగాలు is a very familiar one. ఇది చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే మనకి. And if you look at the book of Hebrews right from the beginning, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక ఆరంభం నుంచి మీరు చూస్తే గనక, in these 2 chapters in particular, ముఖ్యంగా ఈ 2 అధ్యాయాల్లో the author is trying to say that Jesus Christ is superior to angels. మరి యేసు క్రీస్తు ప్రభువు దేవదూతల కంటే ప్రముఖమైన వాడు అన్నటువంటి సంగతిని రచయిత తెలియజేస్తున్నాడు. And he also wants to say, but at the same time, Jesus is also a human being. మరి అదే సమయంలో ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా కూడా చెప్తున్నాడు. I'm saying the author because when it comes to the book of Hebrews in the New Testament, we don't know who wrote it. మరి ఎందుకు గ్రంథ రచయిత అని అంటున్నామంటే, వాస్తవానికి హెబ్రీయులకు రాసిన పత్రిక సరిగ్గా ఎవరు రాశారో అన్నది తెలియదు. The author made it a point not to mention his name. మరి రాసినటువంటి రచయిత తన పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. For example, Paul, ఉదాహరణకు పౌలుని తీసుకుందాం. he wrote his name everywhere, all his letters. అన్ని పత్రికల్లో పలానా సంఘానికి పౌలని నేను రాస్తున్నాను అని తన పేరుని ప్రస్తావించుకున్నాడు. Saint Peter wrote his name. పేతురు తన పత్రికలో తన పేరు ప్రస్తావించాడు. But in this letter, the author's name is missing. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పలానా వ్యక్తి రాశాడు అన్న సంగతి లేదు. The Bible scholars say probably it must have been written by Paul because the language is very similar. మరి బైబిల్ పండితులు ఒక అభిప్రాయానికి వచ్చారు, ఏంటంటే రాసినటువంటి శైలి చూసినప్పుడు ఇది కూడా పౌలే రాసుండొచ్చు అన్న అభిప్రాయం ఉంది. But we don't know concretely. కానీ గట్టిగా మాత్రం ఇతనే రాశాడని మనం చెప్పలేదు. But this is the book that has been very close to me for the last 4 or 5 years. మరి గత 4-5 సంవత్సరాలుగా ఈ పుస్తకము నా హృదయానికి, నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. So why should we worship God? ఎందుకు దేవుని ఆరాధించాలి? There are 3-4 answers in the portion we have read. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఒక 3-4 విషయాలు, జవాబులు అక్కడ ఉన్నాయి. Firstly, మొట్టమొదటిది, if you look at verse 5 very carefully, 5వ వచనం జాగ్రత్తగా చదివితే what is he saying? ఏమంటున్నాడు ఇక్కడ? He subjected the world to come
not to angels, but to human beings. మరి రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు కానీ మనిషికి లోపరిచాడు. What is the coming world? మరి రాబోవు లోకం ఏంటి? He is not talking about the present world. మరి ప్రస్తుతం ఉన్న లోకం గురించి మాట్లాడట్లేదు ఆయన. The present world has gone through a turbulence. చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి లోకము చాలా ఒడిదుడుకులు గుండా వెళ్తుంది. God made it for us. దేవుడు మన కొరకే దాన్ని నిర్మించాడు. He made it so beautifully. చాలా అందంగా తయారు చేశాడు ఈ లోకాన్ని. Scientists have been splitting their hair to understand, but they are not able to do it. మరి శాస్త్రవేత్తలు ఇంకా దాన్ని తెలుసుకోవడానికి జుట్టు పీక్కుంటున్నారు కానీ ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. Is the earth flat or round? We don't know. మరి భూమి గుండ్రంగా ఉందా ఫ్లాట్గా ఉందా మనకు తెలియదు. We want to go to closer to the sun. We very unfortunately, regrettably killed 2 dogs. We sent dogs to the sun. మరి సూర్యుని దగ్గరకు కూడా వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం. దానికి ముందుగా 2 కుక్కల్ని పంపించాం కానీ అవి 2 చనిపోయాయి. The satellite couldn't come back. ఆ శాటిలైట్ వెనక్కి రాలేకపోయింది. It's a mysterious world. ఇది మర్మయుక్తంగా గంభీరమైన రీతిలో సృష్టి జరిగింది. And you'd be surprised to know we have 9 planets. చూడండి, మనకి 9 గ్రహాలు ఉన్నాయి తెలుసు కదా. But the oxygen is only on the earth. మరి ఆక్సిజన్ అనే ఎలిమెంట్ భూమి మీద మాత్రమే దొరుకుతుంది. And if there is no oxygen, then there is no water. చూడండి, ఆక్సిజన్ లేకపోతే నీరు ఉండదు. And if there is no oxygen and water, we cannot live. మరి నీరు ఆక్సిజన్ లేకపోతే ప్రాణి బ్రతకలేదు. So God made it with such a great plan that we should live on earth. కాబట్టి నివాస యోగ్యముగా అందమైన రీతిలో దేవుడు ఈ భూమిని దాని మీద ఉన్న సృష్టిని తయారు చేశాడు. And but we lost it. కానీ దాన్ని మనం పోగొట్టుకున్నాం. We all know that history. అదంతా మనకు తెలుసు సంగతి, చరిత్ర. I'm not going there. అక్కడికి నేను వెళ్ళట్లేదు. Now we are talking about the world to come. కానీ మనం రాబోయేటువంటి లోకం గురించి మాట్లాడుకుంటున్నాం. Which is that world to come? ఏంటి రాబోయే లోకము? Who is going to establish it? దాన్ని ఎవరు స్థాపించబోతున్నారు? Has it been established or is it to be established? అది ఇప్పటికే స్థాపించబడిందా లేకపోతే స్థాపించబడబోతుందా? It has already been established 2000 years ago. 2000 సంవత్సరాల కిందట అది స్థాపించబడుతూ వచ్చింది. Christ rose from the dead. యేసు క్రీస్తు మరణము నుంచి తిరిగి లేచుట ద్వారా He has already laid the foundation. దానికి ఆయన పునాది వేశాడు. When he comes back, ఆయన తిరిగి వచ్చినప్పుడు he will inaugurate it. దాన్ని ఆరంభిస్తాడు. Now the Bible says that this world belongs to us. అయితే ఈ రాబోయేటువంటి కాలము మనకు సంబంధించిందని బైబిల్ అంటుంది. Not the angels. అది దేవదూతలకు కాదు. We are going to rule it. మనము దాన్ని పరిపాలించబోతున్నాం. So we should worship God because what he is going to give us. చూడండి, ఆయన మనకు ఏమి ఇవ్వబోతున్నాడో అది గుర్తించి దేవుని ఆరాధించాలి. Many times we celebrate so many festivals. చాలా సార్లు రకరకాల పండుగలు జరుపుకుంటాం మనం. We are going to celebrate Christmas in next 2 months. మరి రాబోయేటువంటి వచ్చే నెలలో క్రిస్మస్ చేసుకుంటాం. 2 నెలలు క్రిస్మసే మనకి. The daughters and sons already start praising their fathers. Why? కొడుకులు కూతుర్లు వాళ్ళ నాన్నగారిని ఇప్పటికే పొగడటం ఆరంభించారట. దేనికోసం? They have to get the good gifts. క్రిస్మస్ కి మంచి గిఫ్ట్స్ కావాలనేసి. If we are so particular about something which is very temporary, మరి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పండుగ గురించి మనం ఇంత పట్టింపు కలిగి ఉంటే how much more should we be grateful and really grateful and worshiping God for the world that is going to stay forever. మరి ఎల్లప్పటికీ నిలిచి ఉండబోయేటువంటి ఆ లోకము గురించి దేవుడు అది మనకిస్తా ఉన్నప్పుడు ఎంత మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి, ఎంత ప్రభుని ఆరాధించాలి. Where are the angels? దేవదూతలు ఎక్కడున్నారు? Where do angels stay? దేవదూతలు ఎక్కడ నివాసం చేస్తారు? In heaven. చెప్పండి. పరలోకంలో, Near the throne of God. దేవుని యొక్క సింహాసనం దగ్గరలో. That is a great honor. అది గొప్ప ఘనత, No doubt about it. దాని గురించి ఏ సందేహం లేదు. It's a great glory అది గొప్ప మహిమ. because they are always worshiping the Father. ఎందుకంటే ఆ తండ్రి నిరంతరం వారు ఆరాధిస్తా ఉన్నారు. No, but you know one problem? అయితే ఒక సమస్య ఉంది. ఏంటో తెలుసా? Angels are not free beings like you and me. మరి నీలాగా నాలాగా వాళ్ళు దేవదూతలు స్వేచ్ఛాపరులు కాదు.
they are God's servants. వారు దేవుని సేవకులు. They are always with him, వారు ఎల్లప్పుడూ దేవునితో ఉంటారు. and they participate in his programs. ఆయన యొక్క కార్యక్రమాల్లో వారు పాలుపంపులు పొందుతూ ఉంటారు. Sometimes they come to us to help us at his command, కొన్నిసార్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనకి సహాయం చేసేదానికి పంపబడతారు. but they don't have a word of themselves. అయితే వారంతటా వారికి మాట లేదు. They don't have a separate world for themselves. వారి కొరకై ప్రత్యేకమైన లోకం అంటూ ఏది లేదు. They have to be with God. అది వారు దేవునితో ఉండాలి. But what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He has created a separate world for us. దేవుడు మన నిమిత్తమై ప్రత్యేకమైన లోకాన్ని నిర్మించాడు. We lost it. కానీ దాన్ని మనం పాపంలో పోగొట్టుకున్నాము. Now he wants to give us one more. అయితే ఇంకొకటి ఇవ్వదలిచాడు ఆయన ఇక్కడ. This one is going to be the perfect, permanent one. ఇది సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి లోకము. Think about it. దాని గురించి ఆలోచించండి. I have some of my colleagues, మరి నాతో పాటు సహ ఉద్యోగులు ఉన్నారు. and some of them have their married sons. వారికి పెళ్ళైనటువంటి కుమారులు ఆ వయసు వారు. You know, one thing the married sons and daughters want to do, మరి పెళ్ళైనటువంటి కొడుకులు కుమార్తెలు ఏం చేయాలనుకుంటారంటే, want to have an independent house. మరి వారికి ఒక ఇండిపెండెంట్ ఇల్లు కావాలని The కోరుకుంటారు. greatest gift they want from their parents. మరి తమ తల్లిదండ్రుల నుంచి వారు కోరుకునే గొప్ప బహుమతి అది. Adam and Eve didn't ask for a separate world from God. మరి దేవుని దగ్గర ఆదాము అవ్వలు వచ్చి మాకు ప్రత్యేకమైన ఇల్లు కావాలని అడగలేదు. God himself created it even before he made Adam and Eve. ఆదాము అవ్వలు నిర్మించడానికి ముందుగానే వారి కొరకే ప్రత్యేకంగా ఈ ఇంటిని నిర్మించాడు ఆయన. And now he is going to give us a world in which we are going to be the rulers. అయితే ఆయన ఇవ్వబోయేటువంటి ఆలోకములో మనమే అధికారం చెలాయించే వారిగా ఉండబోతున్నాం. That is the first reason. అది మొట్టమొదటి కారణం. Secondly, రెండవది, it's a very interesting one. ఇది చాలా ఆసక్తి గొలిపేది. I want you to read, shall we all read verse 6 again? ఆరో వచనం మళ్ళొకసారి అందరం కలిసి చదువుదాం కొంచెం నిదానంగా. ఆరో వచనం, అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని What is man that you are mindful of him? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటానికి, వాడిని మనసులో కలిగి ఉండటానికి వాడు ఏ పాటి వాడు అసలు? The son of man that you care for him. ఈ మనుష్యుని దర్శించుటకు వాడే పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. How many people are there in the verse? ఈ వచనంలో ఎంతమంది ఉన్నారు? 1 or 3 or 2? How many? ఎంతమంది ఉన్నారు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది ఉన్నారు ఈ వచనంలో? మనుష్యుడి, నరపుత్రుడు. So the man and the son of man are two different beings. చూడండి, ఇక్కడ మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు అన్నది వేరు, నరపుత్రుని దర్శించుటకు అన్నది వేరు. Who is the son of man? మనుష్య కుమారుడు అని ఎవరు పిలువబడ్డారు? యేసుక్రీస్తు. I want you to really put, if you have, take a pen and put a big mark between the man and the son of man. మీ దగ్గర పెన్ ఉంటే గనక అక్కడ నోట్ చేసుకోండి, మనుష్యుడు, నరపుత్రుడు అన్నది మీరు హైలైట్ చేసుకోండి. Let me stop here for a moment. ఇక్కడ కాసేపు ఆగుదాం. I want some of you to, who has the oldest Bible in this church today? మరి ఇక్కడ మీరు బైబిల్ తీసుకొచ్చారు కదా, మీ అందరికంటే పాత బైబిల్ ఎవరి దగ్గర ఉంది? Sir, anybody who has a Bible using the same Bible for 10 years, please raise your hand. 10 సంవత్సరాల నుంచి మీరు ఆ బైబిల్ వాడుతుంటే చేయి చూపించండి, బైబిల్ చూపించండి. 1 2 3 4 నలుగురు. Anybody more than 15 years? 15 ఇయర్స్ నుంచి వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 15, 13 ఉంది ఒకటి. అదే బైబిల్ అడుగుతున్నారు. Same Bible. సేమ్ బైబిల్. Okay, 10 years? 10 ఇయర్స్ నలుగురు. Can you open any of the pages that you read most? మీరు ఆ 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మీరు బాగా చదివినటువంటి పేజ్ ఏదన్నా ఓపెన్ చేయగలుగుతారా? Maybe book of Psalms, Proverbs, whatever. సామెతలో, కీర్తనలో. Okay, can you show that to us? Open it, show it to us. 23వ కీర్తన అన్నారు, ఒకసారి చూపిస్తారా మాకు? Do we see any marks? Yeah, he's still opening. బాగా నలిగి ఉండాలి ఆ పేపర్, అంటే మీరు అంతసార్లు చదువుకుంటారు. ఇప్పుడు నలపకండి కానీ. Are you showing it to us? యా, ఎస్.
అంకుల్ చూపించారు. ఏమైనా గీతలు ఉన్నాయా లేకపోతే ప్లెయిన్? పక్కన వాళ్ళు అంటే చూసి చెప్పండి, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు గీస్తారు. ఓకే, ఒక సిస్టర్ చూపించారు. ఏంటది? విచ్ వర్స్? Psalm 146. ఒక సిస్టర్ హైలైట్. Is it a plain paper? No, it is not plain, it is highlighted. One day there was something like a Adilabad district, there was a poor father. మరి ఇలాంటి హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఆదిలాబాద్ ఒక తండ్రి ఉన్నాడు. Very remote village. చాలా అది మారుమూల గ్రామం. He has only one son. అతనికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. Somehow this farmer decided that my son should study somewhere. మరి ఇతను రైతు కనుక ఎలాగైనా నా కొడుకు బాగా చదువుకోవాలి, ఎక్కడన్నా చదివించాలనుకున్నాడు. And thankfully he studied. ఆ కుర్రాడు కూడా బాగా చదువుకున్నాడు. He got a seat somewhere abroad. మరి అబ్రాడ్లో ఇతర దేశాల్లో ఒక మంచి సీట్ తెచ్చుకున్నాడు. He gave him a Bible. ఈ తండ్రి అతగాడికి ఒక బైబిల్ ఇచ్చాడు. He gave him some money. కొంచెం డబ్బులు ఇచ్చాడు. Sent him away. పంపించాడు ఆ దేశానికి. And he said, ఈ మాట చెప్పాడు, like our house, every night you have to read the portion, Bible portion. చూడండి, మన ఇంట్లో ఏ రీతిగా చదువుతున్నావు బిడ్డ, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు లేఖన భాగాన్ని నువ్వు చదవాలి. Every day you should read one chapter. కనీసం ప్రతిరోజు ఒక అధ్యాయం నువ్వు చదువు. The boy went. అక్కడికి వెళ్ళాడు కుమారుడు. After 1 month, ఒక నెల తర్వాత he wrote it sent a telegram. ఒక టెలిగ్రామ్ పంపించాడు. Father, the money you gave me is over. తండ్రి గారు, మీరు పంపించిన డబ్బులు అయిపోయాయండి. He said, please send me some money order. ఇంకొక కొంచెం డబ్బులు పంపించండి, మనీ ఆర్డర్ చేయండి. By the way, there was no phone pay at that time. ఆ రోజుల్లో ఫోన్ పే లేదు. Phone pay, Google pay, no. లేదు. So father wrote back. మరి తండ్రి తిరిగి ఉత్తరం రాశాడు. Are you reading the book of Genesis? ఆదికాండం చదువుతున్నావా బాబు అని అడిగాడు. He wrote another letter and yes, I am reading. I have finished chapter 40. నేను అవును నాన్నగారు చదువుతున్నాను, 40 అధ్యాయాలు పూర్తి అయిపోయాయి. And what a great life Joseph has. అంటున్నాడు కుమారుడు, యోసేపుకి ఎంత మంచి జీవితం ఉంది కదా. Quite inspiring. చాలా ఇన్స్పైర్ చేసిందండి నన్ను. సన్ ఈస్ సేయింగ్ దట్. Yes. కుమారుడు అంటున్నాడు, యోసేపు జీవితం నన్ను బాగా ప్రేరణ ఇచ్చిందండి నాన్నగారు. And he wrote, please send me the money. మళ్ళీ వెనకాల రాశాడు, డబ్బులు పంపించండి. By now it is 2 months. ఈ టైం ఉత్తరాలు అటు ఇటు వెళ్ళేసరికి 2 నెలలు అయిపోయింది. Then he wrote another letter. Did you read book of Exodus? కుమారుడుకి మళ్ళీ ఉత్తరం రాశాడు, నిర్గమాకాండం చదివావా బాబు? Then then son decided, what is happening with my father? I will go and telephone him. అసలు ఏమైంది మా నాన్నకి, వెళ్ళి ఉత్తరాలు సరిపోవట్లేదు, ఫోన్ చేద్దాం అని అనుకున్నాడు. There was no phone at his home. మరి ఆయన ఇంట్లో ఫోన్ లేదు. And therefore he wrote a letter saying, I am going to call our post office on XY date. Please come and stay there because I can only talk to you for a minute. మరి నాన్నగారు పలానా రోజున నేను మీకు ఫోన్ చేయబోతున్నాను కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉండండి, నేను ఒకే ఒక్క నిమిషం మీతో మాట్లాడడానికి కుదురుతుంది. He came. వచ్చాడు. The father stood there. నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళాడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి. Called him. ఫోన్ వచ్చింది. Father asked the same question. తండ్రి అదే ప్రశ్న అడిగాడు. By then it was already 1 minute. ఈ ప్రశ్న అడిగేసరికి 1 నిమిషం అయిపోయింది. He hung up the call and went back. కుమారుడు వెళ్ళిపోయాడు. Then he really started reading the book. మళ్ళీ బైబిల్ని నిజంగా చదవటం మొదలు పెట్టాడు. Then in chapter 30 there was 1,000 rupees note. చాప్టర్ 30 ఆఫ్ ఎక్సోడస్, Genesis. ఆదికాండం 30వ అధ్యాయంలో ఆ పేజీకి వచ్చేసరికి అక్కడ డబ్బులు పెట్టాడు బైబిల్లో. And chapter 10 of Exodus there is another 1,000 rupees note. నిర్గమాకాండం 10వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఇంకో కొంత డబ్బులు పెట్టాడు. Most of the time చాలాసార్లు we only keep our Bibles, మన బైబిల్ అయితే ముందు పెట్టుకుంటాము, probably read some or other chapter or a book. మరి ఇంకేదో పుస్తకం చదువుతూ ఉంటాం. We only read very selective books or book chapters in the Bible. బైబిల్లో ఉన్న ప్రత్యేక పుస్తకాలు లేకపోతే బైబిల్లో ఉన్న ప్రత్యేక అధ్యాయాలు మనం ఎంచుకొని చదువుతూ ఉంటాం. But we never read the whole book. కానీ బైబిల్ మొత్తాన్ని చదవకుండా ఉంటాం. Our real blessings are hidden here. మన యొక్క నిజమైన ఆశీర్వాదాలు ఇక్కడ దాచబడి ఉన్నాయి. The real Bible reader, నిజమైన బైబిల్ చదవరులు, is the one who scrambles the Bible. మరి బైబిల్ని స్క్రాంబుల్ అంటే నోట్స్ తోటి హైలైట్స్ తోటి అలాగా
బైబిల్ని బాగా నమిలేస్తారు. Whenever you read a Bible, బైబిల్ మీరు ఎప్పుడు చదివినా I know whenever you read a Bible, God speaks to you for sure. మరి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, అందులో సందేహం లేదు. But we think about them and pass on. అయితే దాని గురించి ఆలోచించి ముందుకెళ్ళిపోతా ఉంటాం. No, కాదు, you have to stop there. అక్కడ ఆగాలి. Right there, what God is speaking to you with that verse. మరి ఆ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఆ పక్కనే రాసుకోవాలి. The word of God is holy, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైంది, sacrosanct. సాక్రోసెంట్. Bible, the word of God is the pure, holy. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. It does not mean the pages of the Bible are holy. మరి దాని అర్థము బైబిల్లో ఉన్న పేజీలు పరిశుద్ధమైనవి కానీ కాదు. Some of us treat this something holy, therefore we are even afraid of touching this with a pen. మరి కొన్నిసార్లు దీన్ని ఎంత పరిశుద్ధంగా చూస్తామంటే దీనిలో ఏమైనా రాయడానికి కూడా మనం ఇష్టపడం. No. The word printed in the Bible is holy. మరి బైబిల్లో ముద్రించబడినటువంటి దేవుని యొక్క వాక్కు ఉంది చూసారు, లేఖనం, అది పరిశుద్ధమైనది. But the papers are normal papers. చూడండి, పేపర్లు, అచ్చు, ఇదంతా సహజమైనవి, మిగతా లాంటి పేపర్లే. We should write, feel free to scramble it whenever God speaks to you when you are in a particular verse. మరి ఏదన్నా ఇలా వాక్యం చదువుతున్నప్పుడు ఏదన్నా మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడితే వెంటనే అక్కడ డేట్ టైం రాసుకొని దేవుడు ఏం మాట్లాడి అక్కడ నోట్ రాసుకోవాలి. Do we know how do we know about the great God servants in the past, be it Billy Graham or people like Charles Taylor and many people, God's people? We know about them because of the notes they wrote on the Bible. సంఘ చరిత్రలో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, బిల్లీ గ్రాహం గారు, చార్ల్స్ స్టెయిన్స్ లాంటి వారు. వారి గురించి మనకి ఎలా తెలిసింది, వారి పరిచర్య లేకపోతే వారి అనుభవం ఎలా తెలిసిందంటే వారి యొక్క నోట్స్ అందుబాటులో ఉండటం ద్వారా వారి గురించి మనకు తెలిసింది. Their Bibles are now in museum. If you go in some of the American and UK museums, we will see their Bibles and the notes they wrote on those Bibles. అమెరికాలో, ఇంగ్లాండ్లో కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, క్రిస్టియన్ లైబ్రరీస్, మ్యూజియంస్. అందులో వారు వాడిన బైబిల్స్, నోట్స్ అందుబాటులో ఉన్నాయి. So I want you to today feel free when we are doing this, feel free to note them down. కాబట్టి ఈ రోజు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు స్వేచ్ఛగా దేవుడు ఏదైనా మాట్లాడితే మీ బైబిల్లో చక్కగా రాసుకోండి. So put a big mark between the man and the son of man. ఇక్కడ మనిషికి నరపుత్రునికి తేడా ఉంది. Now we are talking about son of man. ఇప్పుడు మనము మనుష్య కుమారుని గురించి మాట్లాడదాం. Who is the son of man? మనుష్య కుమారుడు ఎవరు? Jesus Christ is son of man. What does Bible say here? బైబిల్ ఇక్కడ ఏమంటుంది? He was made little lower than the angels. మరి నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. Who? ఎవరిని? If you read verse 9, you will be very clear about it. మరి 9వ వచనం చేస్తే ఆ మనిషి ఎవరు అన్నది మనకు స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. But we see Jesus who was made a little lower than the angels. అయితే యేసుక్రీస్తు ప్రభువట దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడట. But I also want you to go back to chapter 1. అయితే మళ్ళీ ఇప్పుడు మొదటి అధ్యాయానికి ఒకసారి రండి. See verse 4. 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. The last part. చివరి మాట చూడండి. In English Bible, the last part is verse 4. మరి ఆ చివరి భాగము ఇంగ్లీష్లో అయితే 4వ వచనంలో ఉందన్నమాట. It says, he was made as superior to angels as the name he has inherited is superior. మరి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నాడు. Now you keep verse 7 in chapter 2 and verse 4 in chapter 1 and compare. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 7వ వచనాన్ని మొదటి అధ్యాయంలోని 4వ వచనాన్ని పోల్చి చూస్తే is it same? అది రెండు ఒకటేనా? Aren't they contradictory? అది రెండు ఒకదానికొకటి వైరుధ్యంగా ఉన్నట్టు కనబడట్లా? The last part of your chapter verse 3, if you are reading Telugu, తెలుగులో అయితే 3వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే here it is saying Jesus is superior to angels. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడు అని చెప్పబడింది. But in verse 7 here in chapter 2 it says
made little lower than the angels. అయితే 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేశావు అని చెప్పబడుతుంది. And we want to take the help of our elder brothers. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఇది అడుగుదాం, What is the difference? ఏంటి తేడా? Is Bible contradicting itself? నా బైబిల్లో రాయబడింది వైరుధ్యంగా వైరుధ్యం ఉందా బైబిల్లో, Or is it saying something else? లేకపోతే దాని భావం మరొకటి ఉందా? What is the difference between verse 4 in chapter 1 and verse 7 in chapter 2? 1వ అధ్యాయం 4వ వచనానికి 2వ అధ్యాయం 7వ వచనానికి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్పండి. In chapter 4, verse, the first chapter, which is 3 in your case, మొదటి అధ్యాయంలోని 3వ వచనంలో లేకపోతే 4వ వచనంలో we are talking about Jesus sitting on the right side of the majesty in heaven. మరి పరలోకములో ఉన్నటువంటి మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసు ప్రభువుని చూస్తున్నాం. But in chapter 2, కానీ 2వ అధ్యాయంలో we're looking at Jesus born to a poor girl called Mary in Bethlehem. మరి మేరీ అనేటువంటి ఒక బీదరాలి కడుపున బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో జన్మించిన యేసు గురించి మాట్లాడుతున్నాం. Why? ఎందుకు? Son of God sitting at the right hand of the majesty of God come down and born to a carpenter father, to a poor mother. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆ మహామహుడైనటువంటి ఆయన మరి ఒక వడ్రంగి అయినటువంటి మరి ఒక బీదరాలైన కన్య మరియ గర్భాన జన్మించాడు. Why he has to do it? ఎందుకు అది చేయాలి? Going the time, so maybe my last episode. One day, బ్యాటరీస్ మార్చారు. no Please proceed. one day, brother Billy Graham was born in a very a small hill place, hilly town in America. అమెరికా దేశంలో ఒక కొండ ప్రాంతంలో బిల్లీ గ్రహం గారు జన్మించారు. It is a hill and a sea. అక్కడ కొండ చర్యలు ఉన్నాయి, అలాగే సముద్రం కూడా ఉంది. It's a very remote place. అది చాలా దూరంగా ఉండేటువంటి స్థలం. He lived there for many years. చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆయన. His elder son, his first son when he was born, ఆయనకి మొదటి కుమారుడు జన్మించినప్పుడు, now he's Franklin Graham. ఆయన పేరు ఫ్రాంక్లిన్ గ్రహం కదా. He is doing a ministry. ఆయన ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. Now both of them used to go for a walk on the mountain. మరి ఆ పర్వతం మీద వారు నడకకి వెళ్ళేవారు. At 6 o'clock in the at 6 o'clock in the morning, ఆదివారం ఉదయకాలం 6 గంటలకి they used to go for a walk. నడకకి వెళ్ళేవారు. Franklin Graham was 5 years old. 5 సంవత్సరాల వయసు అప్పుడు ఆ అబ్బాయికి. They used to walk up onto the mountain from one side, ఒకసారి పైకి నడుచుకుంటూ వెళ్ళేవారు, and then used to come down from the other. మరి ఇంకొక వైపు నుంచి దిగేవారు. One day they were doing as usual, they were walking up, ఒక రోజు ఇలాగే నడుస్తా ఉన్నప్పుడు and Billy Graham was going up as usual and seeing straight. మరి బిల్లీ గ్రహం గారు పైకి ఎక్కి అక్కడ సముద్రం వైపు చూస్తూ He suddenly stopped and looked back, and the Franklin stopped somewhere else. మరి ఎక్కడి కానీ దారి మధ్యలో వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. He was standing on the tip of a mountain and looking down into the valley. మరి అతను ఒక శిఖరాగ్రం మీదకి వెళ్ళి కిందకి ఆ లోయలో చూస్తా ఉన్నాడు. Billy Graham got really afraid. చాలా భయపడిపోయాడు ఈయన బిల్లీ గ్రహం గారు. Immediately he ran back. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి He started looking back from behind. వెనక్కి తిరిగి చూస్తా ఉన్నాడు. Franklin was looking down a big army of ants trying to come up onto the mountain. మరి అక్కడ ఫ్రాంక్లిన్ 5 సంవత్సరాల కుర్రాడు ఏం చూస్తున్నాడంటే ఒక విస్తారమైన చీమల గుంపు ఆ కొండ ఎక్కటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. You know how ants travel, right? మరి ఆ చీమలు ఎలా ప్రయత్నం చేస్తాయి మీకు తెలుసు కదా. They walk in a line. వారు ఆ లైన్ లో వస్తా ఉంటాయి చీమలు. They don't go like Gazibiji. కన్ఫ్యూజన్ గా వెళ్ళరు.
They walk always up one after the other. ఒకదాని వెనకాల ఒకటి వెళ్తా ఉంటాయి Now the చీమలు. first ant was trying to climb up, మరి మొదటి చీమ ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు and then it falls down, అది పడిపోతే and then everybody falls down. మిగతా అన్ని కూడా దాని వెనకాల ఉన్నాయి, పడిపోతున్నాయి. But then they're trying and trying. అవి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. And Franklin was looking at it. అవన్నిటిని బాలుడు చూస్తా ఉన్నాడు. And Billy Graham asked, బిల్లీ గ్రాహం గారు అడిగారు, Dear Franklin, what is happening? Why are you looking down? ఫ్రాంక్లిన్ ఏం చూస్తున్నావు, ఏం జరుగుతుంది ఇక్కడ? And he said, ఇలా అన్నాడు, Father, I really want to help them. వాటికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. If possible, I want to pick up everything and put up here. మరి సాధ్యమైతే కనుక అక్కడ ఉన్న చీమలన్నిటిని తీసుకొని ఈ పైన పెట్టాలనుకుంటున్నాను. Is that possible? అది సాధ్యమయ్యేదేనా? Then Billy Graham said, అప్పుడు బిల్లీ గ్రాహం అన్నారు, it is possible only through one way. మరి ఒకే ఒక మార్గం ఉంది నువ్వు ఆ పని చేయాలంటే. You should become like them. వాటిలాగా నువ్వు కూడా చీమ అయితే. Unless you become a ant, unless you become an ant, ఒకవేళ నువ్వు చీమగా కనుక మారకపోతే you can't do it. నువ్వు అది చేయలేవు. Because by the time you put your hand, ఎందుకంటే నువ్వు చేయి పెట్టేసరికి it will die. అవి చచ్చిపోతాయి. Then he came up and next Sunday he preached and said, this is exactly the reason why God's son had to come down. ఆ తర్వాత వాళ్ళిద్దరు కిందికి వెళ్ళిపోయి బిల్లీ గ్రాహం గారు వచ్చే ఆదివారం ప్రసంగం చేశారు. మనిషి దగ్గరికి దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా ఎందుకు దిగి రావాల్సి వచ్చిందో అని. Because if he has to transform us from our sinful bodies and hearts, మన యొక్క మురికి మాలిన హృదయాలను జీవితాలను మార్చాలంటే the only way he could do it was he becoming like ourselves. మనలాంటి వాడైతేనే తప్పించి మరో మార్గం లేదు. Then therefore he had to leave his majesty, his father's throne, and come down. తన తండ్రి సింహాసనాన్ని తన మహిమను విడిచిపెట్టుకొని మానవుడిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. And therefore we have to worship him. అందుకే మనం ఆయన్ని ఆరాధించాలి. He has left his heaven. ఆయన తన పరలోకమును విడిచిపెట్టుకున్నాడు. And lastly, ఆ చివరిది chapter 2 verse 14. 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. What did you do? ఏం చేశాడు? He has become part and parcel of the flesh and blood. ఆయన రక్త మాంసములు ధరించుకున్నవాడయ్యాడు. He has no blood and flesh. ఆయనకు ఇంతకు మునుపు అది లేదు. There is no flesh and blood in heaven. ఆ పరలోకంలో రక్త మాంసాలు లేవు. He came down and did it. ఆయన దిగి వచ్చి అవి ధరించుకున్నాడు. He had to become like one of us. మనలో ఒకడి వంటి వాడు కావలసి వచ్చినట్టుంది వాక్యం. If you go down to verse 17, you will see this. He had to be made like one of us. మరి 17వ వచనంలో కిందికి వెళ్తే మన వంటి తన సహోదరుల వంటి వాడు అన్ని విషయములలో కావలసి వచ్చెను. And therefore he has gone through every temptation that we went through. తద్వారా మనం వెళ్ళగలిగేటువంటి ప్రతి శోధన గుండా ఆయన వెళ్తూ వచ్చాడు. And therefore he is able to sympathize with us. కాబట్టి ఆ శోధన యొక్క ఒత్తిడి ఆయనకు తెలుసు కాబట్టి మన మీద జాలి చూపగలిగిన వాడై ఉన్నాడు. But friends, స్నేహితులారా, you must have heard this many times. ఇది చాలాసార్లు వినుండొచ్చు. But why are we not able to still relate ourselves to Christ? అయితే ఎందుకు చాలాసార్లు మనము మన కొరకై మానవ ధారి అయినటువంటి యేసుక్రీస్తుని మనం సంధించలేకపోతున్నాం? I will tell you a small incident and then close. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. My wife and I were in Europe just a couple of months ago. కొన్ని నెలల కిందట నేను నా భార్య యూరోప్లో ఉన్నాం. We are in city of Vienna, Austria. ఆస్ట్రియాలోని నియానా అనేటువంటి సిటీలో ఉన్నాం. My wife is also partially blind. మరి నా భార్య కూడా పాక్షికమైన అంధత్వం కలిగిన స్త్రీ. So when we go to the airports, generally the airlines give us escorts. మరి మేము ఎయిర్పోర్ట్స్లో ఇలా ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు వారు మాకు సహకారులను ఇస్తారు అక్కడ until we board the flight. మరి ఫ్లైట్ బోర్డ్ అయ్యేంత వరకు వారు మాకు సహాయం చేస్తారు. And we came to the Vienna airport. We are coming back to Delhi. మరి వియన్నా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి ప్రయాణాలు ఉన్నాము. I got a male escort and my wife got a female escort. నాకేమో ఒక పురుషుడిని తనకేమో ఒక స్త్రీని సహకారులుగా వాళ్ళు ఇచ్చారు. My wife's escort was a young 22-year-old girl. మరి నా భార్య పక్కన సహాయం చేయడానికి వచ్చిన
అమ్మాయి 22 సంవత్సరాల యువతి. Very pretty girl, very active girl. చాలా మరి హుషారుగా ఉంది, యాక్టివ్గా ఉంది. She is from Yugoslavia. మరి యుగోస్లేవియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి. A very small country, very poor country. చాలా పేదదైనటువంటి చిన్న దేశం అది. And both of them went to washroom and came back. మరి వాళ్ళిద్దరు కూడా వాష్రూమ్కి వెళ్ళి ఉపయోగించి వెనక్కి వచ్చారు. My wife can see some very small perception, light perception. మరి చాలా కొంచెమే కనబడుతుంది నా భార్యకి, చాలా కొంచెం చూడగలుగుతుంది. We sat and she asked her. మరి కూర్చున్న తర్వాత ఆ అమ్మాయిని అడిగాం. Her name is Magdalene. ఆమె పేరు మగ్దలీన్. Dear Magdalene, you look so pretty. డియర్ మగ్దలీన్, నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు. But why are these tattoos all across your body? నీ శరీరం మొత్తం ఎందుకు ఈ టాటూస్ వేయించుకున్నావు? Full body. తన బాడీ శరీరం మొత్తం టాటూస్ తో ఉంది. Including the cheeks and hands and every visible part tattoos, because when on a fair skin the tattoos look so ugly but very clear. మరి ఎక్కడైతే శరీరం కనపడుతుందో అన్ని ప్రాంతంలో టాటూస్ వేయించుకుంది. అమ్మాయి అందంగా ఉంది కానీ ఆ టాటూస్ తన అందాన్ని పాడు చేస్తున్నాయి. Then she asked, I can see it. It means that if I can see it with very little sight, then I know how it might be looking to everybody, but why is this choice? మరి నాకు కొంచెం కొంచెం కనపడితేనే ఇలాగుంది నీ ముఖం మీద, నీ చేతుల మీద ఇవన్నీ. అబ్బా, సరిగ్గా కనపడే వాళ్ళు చూస్తే ఇంకా ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎందుకు ఇలాగా ఇవన్నీ? Then Magdalene said something very interesting. అప్పుడు మగ్దలేని చాలా ఆశ్చర్యకరమైన ఒక మాట చెప్పింది. Madam, I have lost all my parents, both of my parents and grandparents when I was 4 years old. నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరిని, మా తాతగారు, నానమ్మ, అమ్మమ్మ లేత వారిని అందరినీ ఒకేసారి పోగొట్టుకున్నాను నేను. They all died in an accident. ఒక యాక్సిడెంట్లో వారు అందరూ చనిపోయారు. I actually don't remember my father and mother, any one of them. మరి వాళ్ళిద్దరు ముఖ కవలికలు కూడా నాకు అసలు ఏమీ గుర్తులేవు. I only know their photos. వారి ఫోటోస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి. And I am told that they used to love me so much as a child. నేను చిన్న పిల్లని కాబట్టి నన్ను వారు బాగా ప్రేమించేవారని ఎవరో చెప్పగా విన్నాను. Then I took all their photos. వాళ్ళ ఫోటోస్ అన్ని నేను తీసుకొని gave it to a very skilled man, all of them on tattoos on my body. మరి నా శరీరం మీద వారందరి ముద్రలు వేయించుకున్నాను. The tattoos of their mother, father, grandfather and grandmother across the body. మరి తన శరీరం మొత్తం తన తల్లి, తండ్రి, తాతలు, అమ్మమ్మలు, నానమ్మల యొక్క Her parents and grandfather she never saw. మరి వారి తల్లిదండ్రులు చనిపోయారు, తను ఎప్పుడు చూడలేదు. She didn't even experience their love, but she was only told that she was loved. మరి తను ప్రేమను ఆస్వాదించలేదు, కానీ ఎవరో చెప్పారు వారికి నువ్వంటే బాగా ప్రేమని. But my friends and my brothers and sisters, కానీ ఇక్కడ కూర్చున్న ప్రియ సోదరి సోదరా, I want you to think very seriously. దీన్ని సీరియస్ గా మీరు ఆలోచన చేయాలి. We have a savior మనకి ఎలాంటి రక్షకుడు ఉన్నాడంటే who lost his body. తన యొక్క శరీరాన్ని పోగొట్టుకున్నాడు. I don't have to tell you what happened, all of us know. ఏం జరిగిందో నేను మళ్ళా చెప్పనవసరం లేదు, మనందరికీ తెలుసు. If this girl can do this for a father and mother whom he never seen, how much more should we do for our savior? తను ఎప్పుడు చూడనటువంటి, అనుభవించని ప్రేమ అనుభవించని తన తల్లిదండ్రుల కొరకు ఈ అమ్మాయి అంత చేయగలిగితే యేసును అనుభవించిన మనం ఏం చేయొచ్చు? We know what condition you have come from. మరి ఎలాంటి స్థితిలో నుంచి మనం వచ్చామో మనందరికీ బాగా తెలుసు. And we know how he has forgiven the sins that shouldn't have been forgiven. చూడండి, మనం క్షమించదగని పాపాలని కూడా ప్రభు క్షమించాడు. The problem is, సమస్య ఏంటంటే Magdalene is emotional to her parents and grandparents. మగ్దలీన్ తన తల్లిదండ్రుల పట్ల భావోద్రేకమైనటువంటి ప్రేమ కలిగి ఉంది. But we don't have that emotion for God. కానీ మనకి దేవుని పట్ల అలాంటి ఎమోషన్ లేదు. That is the problem. అదే సమస్య. Till date, ఈ రోజు వరకు of course we don't have idols. చూడండి, మనకి విగ్రహాలు ఏం లేవు. But God is always like an idol in our heart. We never connect him emotionally. చూడండి, దేవుడు కూడా ఒక విగ్రహం లాంటి వాడై కూర్చుంటే కనుక మన హృదయాల్లో మనము మానవులుగా ఆయనతో కనెక్ట్ కాలేము. For many of us, church is an idol. చూడండి, కొద్దిమందికి మనలో కొద్దిమందికి సంఘము ఒక విగ్రహం. If you come, go, enough. మరి వచ్చామా వెళ్ళిపోయామా చాలిక. For many of us, Bible as a book is an idol. మరి కొద్దిమందికి బైబిల్ అనేది ఒక విగ్రహం. If you have Bible in the house, enough. బైబిల్ ఇంట్లో ఉందా చాలు. If you have bad dreams in the sleep, you get the Bible and kept it. రాత్రిపూట అనవసరమైన కళలు, చెడు కళలు వస్తున్నాయా, బైబిల్ తల కింద పెట్టుకోపోతాయి. We have no emotions for God. దేవుని పట్ల ఆ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ లేకుండా ఉన్నాం. That is the problem. అది సమస్య. If you have to worship God meaningfully, దేవుని కనుక అర్థసహితంగా ఆరాధించాలంటే you have to have that emotion for our Savior.
మన రక్షకుని కొరకై లేదా రక్షకుని పట్ల ఆయనతో అటువంటి ఒక సంబంధ బాంధవ్యం, Save ఒక భావోద్రేకం కలిగి ఉండాలి. Savior who lost, who gave up literally everything and came down. ఎలాంటి రక్షకుడు అంటే తనకున్న సమస్తాన్ని వదులుకొని ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. Do you know Jesus has emotions? యేసు ప్రభుకి ఎమోషన్స్ ఉన్నాయని నమ్ముతారా మీరు? Okay, one proof. ఏంటి ప్రూఫ్? Sorry? What? Yes. Thank you very much. You are out. This I can now. I should really congratulate Brother Paul. So, what is the uniqueness of that verse? ఏంటి? John 11:16. What is the uniqueness? యోహాను 11:30 No, 11:16. 11:16 యొక్క What is the ప్రాముఖ్యత ఏంటి? uniqueness? ఆ వచనం యొక్క ప్రాముఖ్యం ఏంటి? ఒక ప్రత్యేకత ఉంది దానికి. ఏంటది? Yeah, shortest verse, అది. but most powerful verse. బైబిల్లోకెల్లా అతి చిన్న వచనం, Only two words. రెండు పదాలే ఉన్నాయి, కానీ చాలా శక్తివంతమైన వచనం. Jesus wept. యేసు కన్నీరు విడిచెను. He has emotions for us. మన కొరకు ఆయన ఎమోషన్ కలిగి ఉన్నాడు. Emotion so much that he wept. ఎంత ఎమోషన్ అంటే మన కొరకు ఏడ్చే అంత. Have you ever wept? మీరు ఎప్పుడైనా ఏడ్చారా? If you didn't do it, మీరు ఒకవేళ కనీసం ఒకసారి కూడా చేయకపోతే it's because we don't have emotions. బహుశా మనకి ఎమోషన్స్ లేవేమో. We don't have emotions for everybody in this world, ఈ లోకంలో అందరి కొరకు మనకి ఎమోషన్స్ ఉన్నాయి, but not for the God. దేవుని కొరకు మాత్రం లేవు. May God help us దేవుడు మనకు సహాయం చేయను గాక to really worship him as his children with emotions, as the emotions as he had for us. మన కొరకై ఆయన ఎలాంటి ఎమోషన్స్ కలిగి ఉన్నాడు, అలాంటి ఎమోషన్స్తో మనం ఆయన్ని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. అలాగే మెల్లిగా మీరు తరలు వంచితే మోకరించి కొన్ని నిమిషాలు, ఫర్ ఫ్యూ మినిట్స్ లెట్ us నిదానంగా నిశ్శబ్దంగా ఒక 2 నిమిషాలు దేవునితో మన సంబంధాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఎనీబడి హియర్ హూ లాస్ట్ ద కనెక్షన్ విత్ ద సేవియర్, హూ గాట్ హోల్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఫర్ యూ, ఫర్ us, let that emotion be, let that relation be re-established. రక్తమాంసములు ధరించుకున్నటువంటి మన వంటి వాడైనటువంటి, మన వలె సమస్త విషయాల్లో శోధించబడినటువంటి దైవ మానవుడిని ఈరోజు హృదయమారా లెట్ us give thanks, give praise and give ourselves in worship. ఒకవేళ హృదయం ఎవరైనా కఠినం చేసుకొని ఆ బంధాన్ని, అనుబంధాన్ని పోగొట్టుకుంటే ఈరోజు మరలా సిలువ వైపు చూసి ఆయనతో రీకనెక్ట్ అవుదాం. ఏమని పాడను, ఏమని పొగడను, యేసు నీదు ప్రేమేంటని, నాకై నీకున్న ప్రేమింతని. ఏమని పాడను, ఏమని పొగడను, యేసు నీదు ప్రేమేంటని, నాపై నీకున్న ప్రేమింతని. నీదు త్యాగమే ఇలా బంధమై నన్ను నిన్ను చేర్చిందిలా.
నీదు మరణమే నాకు జీవమై నన్ను నీలా మార్చిందిలా. ఏమని పాడను, ఏమని పొగడను, యేసు నీదు ప్రేమేంటని, నాపై నీకున్న ప్రేమింతని. Let us take time to offer our praise and worship unto the Lord. ఒకరి తర్వాత ఒకరు గట్టిగా బిగ్గరగా క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు, మిగతా వారందరం కూడా ఎవరు ప్యాసివ్గా ఉండొద్దు, యాక్టివ్గా వారితో కలిసి మనం కూడా ప్రభువుని